సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనస్సే చలి చైత్రం జతగా రంగులై పొంగనే స్నేహమే మెల్లగా గీతలే దాటనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఇటు రావే నా గాజు బొమ్మ నేనే నా జీవము గల దేవ స్తోత్రములు వందనాలయ్యా. ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరుచుకున్నాము. కొద్దిసేపు నీ మాటలు మేము వినాలని ఆశ కలిగి ఉన్నామయ్యా. మీరు మాట్లాడినప్పుడు బలహీనులు బలవంతులు అవుతారు. మీరు మాట్లాడినప్పుడు అజ్ఞానత మనుషులోంచి వెళ్ళిపోయి జ్ఞానంతో నింపబడతారు. అయ్యా దైవమా, మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ఈ కొద్ది సమయము నాయన నీ దాసుడుగా నేను నిలబడుచుండగా ఈ బలహీనమైన వ్యక్తిని నిలబెట్టుకుని నీ ప్రజలకు, ఈ కుటుంబానికి
చేరి వచ్చిన వారందరికీ అవసరమైన మాటలు నా నోట ఉంచమని, ఈ యొక్క సందర్భములో శ్రేష్టమైన నీ వాక్కులు మాకు వినిపించమని నీ కృపగల హస్తములకు అప్పచెబుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనం చూస్తూ ఉంటాం, ఒకసారి మెట్రోపాలిటన్ సిటీస్ బాంబే లేక హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇలాంటి ప్రాంతాలకు ఏదైనా ఒక పని మీద మేము వెళ్ళినప్పుడు అక్కడ వస్త్రధారణ చూసినప్పుడు మనకు కొంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా పొట్టి వస్త్రాలు ధరించుకుని వారికి ఉన్నటువంటి అభివృద్ధిని వారు తెలియచేస్తూ ఉంటారు. అదే మన మండల స్థాయి దానికి వచ్చినప్పుడు అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక మనుష్యుడు ఎలాంటి వస్త్రాలు ధరించాలో బైబిల్ చెబుతుంది. ఎందుకని పాస్టర్ గారు దేవుడు ఏమన్నా ఫ్యాషన్ డిజైనరా అని అనుకోకండి. స్త్రీలు ఎలా ఉండాలో, పురుషులు ఎలా ఉండాలో, చిన్న బిడ్డలు ఎలా ఉండాలో, యవనస్తులు ఎలాంటి వస్త్రములు ధరించుకోవాలో వాక్యం చెబుతుంది. ఇది చాలా బాగుంది పాస్టర్ గారు అంటే చెప్పండి, మేము వింటాం అంటారా? అనరా? అంటామన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అన్న వాళ్ళు జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మన కోసం ఈ మాటలు. ఎందుకంటే కొన్ని సంస్కృతులు వేరు. ఆఫ్రికా దేశం సంస్కృతి, యూరోపియన్ కంట్రీస్ సంస్కృతి, నేటో అమెరికా వాళ్ళ సంస్కృతి, మన ఆసియాలో ఉన్నటువంటి మన భారతదేశ సంస్కృతి, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకాలైనటువంటి సంస్కృతులు ఉంటాయి. అయితే ప్రపంచ దేశాల్లో ఒక విభిన్నమైనటువంటి మంచి పేరు కలిగిన సంస్కృతి మన భారతీయ సంస్కృతి. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి యొక్క స్త్రీల యొక్క వస్త్రధారణ ప్రపంచ దేశాలన్నీ కూడా గర్విస్తాయి, చెప్పుకుంటే సంతోషిస్తాయి. ఇండియన్స్, భారతీయులు చాలా మంచి వస్త్రధారణ కలిగి ఉంటారు, చాలా కట్టుబాట్లు కలిగి ఉంటారు, వారు భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటారు. వివిధ మతాలు కలిగి వల్ల కొంత వస్త్రధారణలో తీవ్రమైన మార్పులు జరిగినాయి. దాని గురించి నేను చెప్పనవసరం లేదు. రాబో తరాల్లో చూడకు మంచి పేరు ఉంది. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలు బైబిల్ చెప్పే వస్త్రాలు ఏమిటి? మేము చిన్నప్పుడు వస్త్రాలు గుర్తించుకోవాలంటే అప్పట్లో బ్యాగీ ప్యాంట్లని ఉండేవి, చాలా లూజ్గా గుర్తించుకుని ప్రభుదేవాలాగా డ్యాన్స్ చేద్దాం అనుకునేవాళ్ళం. తర్వాత వయసు పెరిగాక తెలిసింది, ఆలోచనలో మార్పులు వచ్చినాయి, రకరకాల ఫ్యాషన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఎన్ని వేల సంవత్సరాలైనా యేసు ప్రభు చెప్పినటువంటి ఈ వస్త్రాల యొక్క డిజైన్ మారదు. ఎలాంటి వస్త్రాలు ధరించాలి, స్త్రీలైనా పురుషులైనా. ఈ నూతన వస్త్రాలు అలంకరించబడిన ఈ పసిబిడ్డలో మధ్యలో ఒకళ్ళు లేరు, నాకు అదే బాగాల. ఏది పండు ఉండాలి, ఏది మధ్యలో పండు ఉంటే ఇంకా బాగుండేది. ఏదమ్మా వెళ్ళిందా? శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుడు వలె రీతిగాను ఆభరణములతో అలంకరించుకొని పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. అంటే ఒక మనుషుడు ధరించుకోవలసిన వస్త్రం ఉన్నది, దాని పేరు రక్షణ. రక్షణ అనేటువంటి వస్త్రమును కలిగిన వారుగా మనం ఉండాలని వాక్యం చెబుతుంది. ఆ వస్త్రమును దేవుడే మనకు ధరింపజేస్తున్నాడు. ఎవరైతే రక్షణ పొందారో వారు దేవుని దృష్టిలో అందమైన వారు. ఎవరైతే రక్షణ పొందారో వారు దేవుని దృష్టిలో సుందరమైన వారు. రక్షణ పొందడం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించి మలినమైన జీవితము, పాపమైన జీవితము, అబద్ధాలు, బూతులు, మోసము, నరహత్యలు ఇట్లాంటివి దూరంగా సాత్వికమైన మనసుతో బ్రతకటమే దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఒక మనుషుడు దేవుని దృష్టికి అందంగా ఉండాలి అంటే అతడు రక్షణ పొంది ఉండాలి. రక్షణ అనే వస్త్రము ధరించుకున్న వ్యక్తి దేవుని కళ్ళకు బ్యూటిఫుల్, దేవుని కళ్ళకు అందమైన వాడు, దేవుని కళ్ళకు ఎంతో శ్రేష్టమైన వాడు. కాబట్టి దైవ జనాంగమా, ఈ నూతన వస్త్రాలంకరణ వేడుకలో ఆ రక్షణ వస్త్రమును నీవు నేను మనందరము ధరించుకుందము గాక. ఎందుకంటే మనుషులకు కనపడే అందం కొద్దిసేపే ఉంటుంది. కొంతకాలము మన సౌత్ ఇండియాని తన యొక్క నాట్యంతో ఉర్రు తొలగించిన, నాకు తెలుసు ఒక ఆమె పేరు సిల్క్ స్మిత అనేటువంటి సినీ యాక్టర్. తర్వాత తను తన బలవర్ణానికి పాల్పడింది. తను ఎంత స్థితిలో ఉన్నా చివరికి అదంతా కూడా కోల్పోవలసి వచ్చింది. నేను ఎందుకు చెబుతానంటే మనుషులు ఉంచే లేక మనుషుల ద్వారా కలిగే అందము కేవలం తాత్కాలికమైనది, అది కొంతకాలం ఉండదు. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. సియోను లెమ్ము లెమ్ము, నీ బలమును ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే
ఒక మనుషుడు వస్త్రాలు వేసుకుంటే ఎలా ఉండాలి అంటే సుందరముగా, అంటే అందంగా ఉండాలి. నిజంగా వస్త్రాలను బట్టి కూడా ఘనత వస్తుంది. చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఒక వ్యక్తి నుంచున్నాడు అనుకోండి, అతను ఎవరు కూడా రికమెండ్ చేయలేరు. సూటు బూటు వేసుకుని రేమండ్ స్పెట్స్ పెట్టుకుని నుంచున్నాడు అనుకోండి, సార్ ఏంటి సార్, ఎవరు సార్ మీరు అని అడుగుతాం. ఎందుకంటే అతనికి ముక్కు మొహం తెలియపోయినా వేసుకున్న వస్త్రములను బట్టి ఆ వ్యక్తిని మనము గౌరవార్థంగా ఎంచడం జరిగింది. ఓకే, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం కూడా ఏం చెబుతుందంటే మనుషులట సుందరమైన వస్త్రాలంకరణ కలిగి ఉండాలి అని క్రీస్తు పూర్వమే 730 సంవత్సరముల క్రితం ప్రవక్త యెషయా ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఒక మనుషుకు నిజమైన అందం ఎప్పుడొచ్చింది, నిజమైన సౌందర్యం ఎప్పుడొచ్చింది, నిజమైనటువంటి ఆ యొక్క తేజోమయం కలిగిన పరిస్థితులు మనుషులకు ఎప్పుడు వస్తాయి? మీరు చెప్పగలరు, బ్యూటీ పార్లర్కి వెళ్తే బాగా అందంగా కనపడతాం పాస్టర్ గారని. మీరు చెప్పగలరు, చందనా బ్రదర్స్లో అక్కడ మంచిగా తెచ్చుకుంటూ కనపడతారు. కానీ ఒక మనిషికి నిజమైన అందం బయటికి కనబడేది కాదు. అది గుర్తుపెట్టుకో. దాని గురించి చెబుతుంది ఈరోజు వాక్యం. పైకి మనం ఎన్ని ధరించుకున్నామని కాదు, దేవుని దృష్టికి మనం సుందరమైన వ్యక్తులుగా ఉండాలి అంటే దేవుడిచ్చే వస్త్రాలు ఉన్నాయి, మనం ధరించుకోవాలి. ఏ ఏ వస్త్రాలు దేవుడిస్తున్నాడు అవి మనం ధరించుకుంటే నిజంగా మనం అందంగా ఉన్నట్లు. దేవుడిచ్చే వస్త్రాలు మొట్టమొదటి వస్త్రం బైబిల్ చెబుతుంది. బైబిల్లో ఉన్న మాట, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. అంటే కుడి హస్తము, దక్షిణ హస్తం అంటారు. ఈ కుడి హస్తాన్ని చూపించినప్పుడు ఇది దేవుని యొక్క నియమానికి సూచన. మీరున్న స్థలంలోనే మీ కుడి హస్తాలు చూపించి పసిపిల్లని ఆశీర్వదించండి. సేవకులుగా మేము ఇక్కడ నుండి ప్రార్థన చేస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనములు. ఇదిగో నా ప్రభువా, నూతన వస్త్రాలంకరణతో మా ముందు నిలిచిన చిన్నారి బిడ్డలను దీవించండి. నిశ్చయముగా రక్షణ అనే వస్త్రము, దీనత్వం అనే వస్త్రము, సుందరమైన వస్త్రములు ధరింపబడిన వారుగా ఉండుటకు సహాయం చేయండి. గుడి వచ్చిన బిడ్డలను దీవించండి, సంఘాన్ని దీవించండి. బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు ఆయా ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చారు. ప్రతి ఒక్కరికి రక్షణ, దీనత్వము, సుందరమైన జీవితాన్ని దయచేయమని, నీ కృపలో బలపరచమని, ముందున్న కార్యక్రమాన్ని కూడా నీ చేతులకు అప్పచెబుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకము నెరవేరునుగాక. నానాటికి కావాల్సిన ఆహారం దయచేయండి. మడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించండి. మమ్ము శోధనలోకి తేక దుష్టుడి నుంచి కీడు తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్యాన్యుని సహవాసము, సమాధానము మా ముందు నిలువబడిన బిడ్డలకును, వారి తల్లిదండ్రులకును, తాతయ్య నాయనమ్మకు, కుటుంబ సభ్యులకును, సంఘానికి, సకల పరిశుద్ధులకు, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిపై దేవుని ఆత్మతోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. తేలిందే నా చిన్ని మనసే, హే మిలమిలలా మిణుగురులా మారింది వరసే, కనులకి రోజులా అందంగా లోకం కనిపించే నీ వల్ల చాలా బాగుంది.
వరసే చెయ్యి పట్టి ఆపనా తిట్టి కొట్టి ఆపనా పరుగు పెట్టే ఈ నిమిషాన్ని ఈ క్షణమే శాశ్వతమే అయిపోని వెళ్ళనివ్వనంతగా హత్తుకున్నాయిగా ఈ దివి జ్ఞాపకాలన్నీ ఊపిరున్నదాకా చిన్ని గుండె దాచిపెట్టుకోని ఎంతని ఆపను నా ప్రాణాన్ని ఏమని దాచను నా హృదయాన్ని నీతోనే చెప్పేనే ఈ బయట పడలేని మౌనాన్ని ఓయ్ నీ వల్లే గువ్వల్లే ఎగిరింది మనసే హే ఈ రోజే నా కలలో ఉందెవరో తెలిసే పుట్టిన ఇన్నాళ్ళకా వచ్చేది వేడుక ఇన్నేళ్ళకా తెచ్చేది చాలా బాగుంది నీ వింటుంటే ఏదో అవుతుంది నీతో ఉంటే పొరి పొరి సత్యభామ దుమ్ము దులిపి వెళ్ళనంట విచుకున్న మాట వచ్చి కూర్చెనంట కిటముటికింక మొదలు కొంటెదంట గోల్డ్ రంగు పిల్ల గుండె దోచుకుంది ఇలా సౌండే చెయ్యకుండా అడుగు పెట్టి వచ్చనిలా హే పిల్ల వెళ్ళిపోకే అల్లా ఈ వేళ చెయ్యమంది కోలా ఆ బంగారు చేపల్లె వయ్యారం వంపేసి జారితే ఎల్లా మాట వినవే పిల్ల చూపావే ప్రేమ చాలా మరి ఇంతలోనే నీకి అలకేలా మాట వినవే పిల్ల చేస్తావే అంత కోలా మరి ఇంతలోనే నీకి తగువేలా పచ్చకట్టు పక్కనెట్టి పంచులన్నీ మూట కట్టి కంచెలన్నీ తెంచుకున్న కొంటె కృష్ణుడే సత్యభామ నేరి కోరి వచ్చినాడే కళ్ళకున్న కాజలు కూడా కబురులాడేనంట కళ్ళలోని కళలు మాత్రం నీకు చెప్పవంట చేతికున్న గాజులు కూడా ఊసులాడేనంట గుండెలోని గొడవ మాత్రం నీకు చూపవంట కాలికున్న పట్టి కూడా పలుకుతుందిగా వెంట వెంట రాకు అంటూ తిట్టుకుందిగా చంటి బాబాయిని చూడు ఎక్కేడు పెట్టైనా ఏదోటి చెబుతుందిలే అంత ఈజీగా మా బిడ్డ చెప్పేసే వేలుంటే మాకింత ఫాలోయింగ్ ఉంటదే మాట వినవే పిల్ల నువ్వు మాట వినవే పిల్ల దాచేకు మాటలిల్లా మధుబాల మాట వినవే పిల్ల చేస్తావే అంత కోలా మరి ఇంతలోనే నీకి తగువేలా గోల్డ్ రంగు పిల్ల గుండె దోచుకుంది ఇలా సౌండే చెయ్యకుండా అడుగు పెట్టి వచ్చనిలా హే పిల్ల, వెళ్ళిపోకే అల్లా ఈ వేళ చెయ్యమంది కోలా ఆ బంగారు చేపల్లె వయ్యారం వంపేసి జారితే ఎల్లా మాట వినవే పిల్ల నువ్వు మాట వినవే పిల్ల మాట్లాడవిందుకు నాలా నలుగురిలా కాయాల చంటి పిల్ల చేస్తావే కారమిల్లా మరి అంతలోనే దూరం అవ్వాలా మాట వినవే
మొట్టమొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ. హేలా చారడేసి కళ్ళ గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళ. ఓహో హేలా పువ్వంటి పెదాల నా శ్వాస నాపే బంగారు బాణాలా. మొట్టమొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ. మధుమంత్రం చవి చూస్తున్నా, ఓ ఓ ఓ ఓ మరయంత్రం అయిపోతున్నా. అడుగే నన్ను వద్దన్నా, పరుకే గాగేనా, ఇది వరకటి నేనేనా ఇలా ఉన్నా. నాలో ప్రేమను నీ కానుకివ్వగా అరిచేతులంతో మోలిచెను పూవనం. నీ వల్లనే చెలి నా గుండె లోతుల్లో ఓ పాల పుంత పేలిన సంబరం. మొట్టమొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ. కనురెప్పల దోచలి చాచా, ఓ ఓ ఓ ఓ కలలోకి నిన్నే పిలిచా. తొలి చూపున ప్రేమించా, మలి చూపున మనసిచ్చా, నిధులకు ఇక సెలవిచ్చా. నీ సాక్షిగా పరిచయమే ఓ పరవశమై నన్ను పదమందే నీ నీడగా. నా జత సగమై రేపటి వరమై నువ్వుంటావా నా తోడుగా. హేలా చారడేసి కళ్ళ గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళ. ఓహో హేలా పువ్వంటి పెదాల నా శ్వాస నాపే బంగారు బాణాలా. మొట్టమొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ.
మనకు కొంచెం చేంజ్ కావాలమ్మా. దరువు మార్చి కొత్త సౌండ్ వేసుకోండి. నర్సబెల్లే 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 గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి. నర్సబెల్లే గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి. కలిసినాది గంగదారి. కలిసినాది గంగదారి. నాటు పిల్ల మాటలకు గంగదారి. కోటుగాడు రెచ్చిపోయే గంగదారి. కడియాల్ దస్తి రుమాల్ మస్తు గున్నోడంటి వెపిల్లో. అరే కిరికిరు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరోడంటి వెపిల్లో. దండ కడియాల్ దస్తి రుమాల్ మస్తు గున్నోడంటి వెపిల్లో. కిరికిరు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరోడంటి వెపిల్లో. గజల పట్టీలిస్తివో గాజులిచ్చి పుట్టల వేస్తివో ముక్కెర నువ్వై పూస్తివో నీ ముద్దుల ముద్దరలేస్తివో సందడి పోలే వస్తివో సొగులంగడి తీసుకుపోతివో. దండ కడియాల్ అర్రర్ర దస్తి రుమాల్ దండ కడియాల్ దస్తి రుమాల్ మస్తుకున్నావు లేరు పిల్లగా. కిరికిరు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరోడంటి వెపిల్లో. నీ సూపుల తల్వారు నా సంపల తిన్మారు సంపెంగా మొగ్గల మంచం ఎక్కి తెంపిన బారు. నీ బిడ్డల జాగీరు చేపట్టే జాగీరుదారు. నీ పట్టా భూమిలో చెట్టు నాటుకుంటా సోదారు. ఇంచుమించు నీదే పోరా చుట్టూ శివారు అటు ఇటు చూడకుండా చేసే షికారు. ఆగమన్న ఆగేటోండి కాదే బంగారు. తూకమంటే ఆగుతాడా తుమ్ముల పెనాలో నీ మీసమున్న మగాడు. దండ కడియాల్ అరెరెరె దస్తి రుమాల్ హే
ఛాతీతోనే చక్కెర పట్టేరా నీ సింగుల సండోలే నీ గొంగుల దండోలే నీ కుండల నిండా ఎన్నెలకుండా దింపిపోతాలే సింక మీద సిలకోలే కని పెడతావా బాయి మీద గిలకోలే నొలి పెడతావా గుడిసెల గొడవేదో ఎప్పుడుండేదే పిల్ల మడిసెలో నిలబడి ఒడిసెల్లో రాయి పెట్టి సిరి సిరి కొడదనే దండకడియాల్ అరరర దస్తరుమా దండకడియాల్ దస్తరుమా మస్తు గునోలేర పిలగా కిరికిరు చెప్పుల కిన్నెర మొత్తల పల్లెటూరు రోడ్డంటివే పిల్ల మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నా కళ్ళారా సరికొత్త స్నేహం తరిచేరా అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నే ఏదో అసలది బదులు ఏమో అది తేలేనా కుదురుగా ఉండే మదిలో చిలిపిగా ఎగిరే ఎదలో తెలియని భావం తెలిసే కథ మారేనా నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనై గమనిస్తూ నా నిన్నల్లో లేని నన్నే ఇలాగా నీలో చూస్తున్నా మందార మందార కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా ఈ సరికొత్త స్నేహం పరిచేరా మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా కాశీ గడిసో పిల్ల శివ కాశీ సరుకి పిల్ల ఎవరిది ఎవరిది అల్లరి చేష్టలామ్మాడి ఆటల్లో గెలిచే కిల్లాడి జింకల చెంగున చిందాడి జోరుగా వచ్చేస్తుంది ఎవరిది ఎవరిది చిట్టి చిలక పెక్కి పిల్లవే కొత్త పిల్లవే అమ్మ పోలికే
సుభాషిణి రావమ్మ సులోచని రావమ్మ సౌదామిని దివిలో బంగారు బాలామణి దిగిరా మబ్బుల వీణాలని తుణికే సొగసులు చూడాలని అరవిచ్చల కన్నుల వెన్నెల వెన్నెల పున్నమిగా నులవని అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే కత్తులా కాటుక కళ్ళావి లిప్పులా స్ట్రాబెర్రీ పళ్ళావి అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే నిన్ను చూసి గుండెలోన కుంభమేళ జరిగిందే అమ్మో నీలో ఎన్ని కొత్త కోణాలే అన్ని నన్ను గిల్లిగిచ్చే ప్రాణాలే అల్లాడిపోయేలాగా పంచ ప్రాణాలే కన్నె మీసాల దూకావే కాటుక కళ్ళావి లిప్పులా స్ట్రాబెర్రీ పళ్ళావి అందమే నిన్ను చూసి ఫిదాయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టుల్ తో పనులే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఫారెన్ వెళ్ళాలా మనముండే చోటే ఊటీ సిమ్లా
పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. ఫాస్ట్ బీటే చేస్తావో రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కనిపిస్తావో పైకమంతా చూపించేయి అంతా మన ఇల్లే. జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న కెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. లిక్కరుంది సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే. అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే. ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. సౌండ్ అండి బెటరా. లేదంటే అగర్ సర్ పే ఫోర్ దు బాటల్ దిగిందంటే ఖతం మటర్ మక్కలి రగతి సే మటర్ విశ్వా ఏ బొమ్మ నువ్వు అంటే గోల్కొండ రిపేర్ చేసి నీ చేతిలో పెడతా నిన్ను బేగం చేసి కిలా మీద కూర్చోబెడతా క్యా బోల్తీ జలసాలే ఇలాంటి వారు మాకు చూసిన
बस है एक नजर बजेगा दिल की बजर बनती खबर घुंघरू घुंघरू घर घर फिदा हुआ देख के शक्ल लव చేస్తా రాత్రి పగల్ కొని వెడతా కిలో నగల్ స్మార్ట్ శంకర్ నడుము 50 సెంటీమీటర్ ఎన్కొస్తా కిలోమీటర్ ఇస్తా 7 సీటర్ స్మార్ట్ శంకర్ పట్టు చీరనే కట్టుకున్నా కట్టుకున్నులో కట్టుకున్నా టిక్కి బొట్టే పెట్టుకున్నా పెట్టుకున్నులో పెట్టుకున్నా నడుముకు వడ్డాణం చుట్టుకున్నా చుట్టుకున్నులో చుట్టుకున్నా దిష్టి సుక్కనే దిద్దుకున్నా దిద్దుకున్నులో దిద్దుకున్నా పెళ్లి కూతురు వస్తావురో నువ్వు యాడంగా వస్తావురో చెయ్యి నీ చేతికిస్తాను రో అడుగు నీ అడుగులేస్తాను రో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట నీ బుల్లెట్ బండకి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండకి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని చెరువు కట్ట పొంటిచే మంతివానం బంతివానం చే మంతివానం చే మంతులు తెంపి దండ అల్లుకున్నా అల్లుకున్నులో అల్లుకున్నా మా ఊరు భాగం జూన మల్లెవానం మల్లెవానముల మల్లెవానం మా మల్లెలు తెంపి బొల్లో నింపుకున్నా నింపుకున్నులో నింపుకున్నా నన్నేలుకున్నావు రో దండ మెల్లో నయ్యేస్తాను రో నేను నీ ఏలు పట్టుకొని మల్లె జల్లో నయ్యేదాను రో మంచి
పెరిగిన దాన్ని నీ బుల్లెట్ బండకి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండకి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని నే అవ్వసాటు వాడ పిల్లనయ్యో పిల్లనయ్యో వాడ పిల్లనయ్యో మా నాన్న గుండెల్లోన ప్రేమనయ్యో ప్రేమనయ్యో నేను ప్రేమనయ్యో 7 గడపలల్లో ఒక్కదాన్ని రయ్యో దాన్ని రయ్యో ఒక్కదాన్ని రయ్యో మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో ప్రాణమయ్యో నేను ప్రాణమయ్యో అంటూ ఎన్నెళ్ళు ఎత్తుకొని ఎన్న ముద్దలు పెట్టుకొని ఎన్ని మారాలు చేస్తూ ఉన్నా నన్ను గారాలు చేసుకొని చేతుల్లో పెంచారు పువ్వల్లే నన్ను నీ చేతికిస్తారా నన్నేరా నేను నీ బుల్లెట్ బండకి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండకి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని నా కుడికాలు నీ ఇంట్లో పెట్టినంక పెట్టినంకుల్లో పెట్టినంక సిరి సంపద సంబూరం గల్గునింక గల్గునింకుల్లో గల్గునింక నిన్ను గన్నోళ్ళే కన్నోళ్ళు అనుకుంటా అనుకుంటుల్లో అనుకుంటా ఈ కష్టాల్లో భాగాలు పంచుకుంటా పంచుకుంటుల్లో పంచుకుంటా సుఖ పొద్దుకే నిద్రలేసి సుఖాల ముక్కులా కిట్లేసి సుఖాలే నిన్ను నన్ను చూసి మురిసిపోయేలా నీతో కలిసి నా 7 జన్మాలు నీకిచ్చుకుంటా నీ తోడులో నన్ను నే మెచ్చుకుంటా నీ బుల్లెట్ బండకి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండకి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యు చెప్పి చూడు పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది నల్ల కళ్ళ అద్దాలు తొడిగిన పోరి అదే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహామోయో దూరం పట్టాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటే మా ఓయో గుర్రం పట్టడు ఒక్కసారి పడితే మా లెక్క నన్న చెయ్యడు అరే పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహా ఇద్దరు ఇద్దరు ఏ పట్టు చీరనే కట్టుకున్నా కట్టుకున్నులో కట్టుకున్నా టిక్కీ బొట్టే పెట్టుకున్నా పెట్టుకున్నులో పెట్టుకున్నా నడుముకు వడ్డాణం చుట్టుకున్నా చుట్టుకున్నులో చుట్టుకున్నా దిష్టి సుక్కనే దిద్దుకున్నా దిద్దుకున్నులో దిద్దుకున్నా పెళ్లి కూతురు ముస్తాబురో నువ్వు యాడంగా వస్తావురో చెయ్యి నీ చేతికిస్తాను రో అడుగు నీ అడుగులేస్తాను రో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట నీ బుల్లెట్ బండకి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండకి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు చిక్కు
దండ అల్లుకున్నా అల్లుకున్నులో అల్లుకున్నా మా ఊరు భాగం జూన మల్లెవానం మల్లెవానములో మల్లెవానం మా మల్లెలు తెంపి బొల్లో నింపుకున్నా నింపుకున్నులో నింపుకున్నా నువ్వు నన్నేలుకున్నావు రో దండ మెల్లో నయ్యేస్తాను రో నేను నీ ఏలు పట్టుకొని మల్లె జల్లో నయ్యేదాను రో మంచి మర్యాదలు తెలిసిన దాన్ని మట్టి మనుషుల్లోన వెరిగిన దాన్ని నీ పుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప గుడు 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 గని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని పుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప గుడు 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 గని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని నే అవ్వ సాటు వాడ పిల్లనయ్యో పిల్లనయ్యో వాడ పిల్లనయ్యో మా నాన్న గుండెల్లోన ప్రేమనయ్యో ప్రేమనయ్యో నేను ప్రేమనయ్యో 7 గడపలల్లో ఒక్క దాన్ని రయ్యో ఒక్క దాన్ని రయ్యో మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో ప్రాణమయ్యో నేను ప్రాణమయ్యో అంటూ ఎన్నెల్లో ఎత్తుకొని ఎన్న ముద్దలు పెట్టుకొని ఎన్ని మారాలు చేస్తూ ఉన్నా నన్ను గారాలు చేసుకొని చేతుల్లో పెంచారు పువ్వల్లే నన్ను నీ చేతికిస్తారా నన్నేరా నేను ఈ పుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప గుడు 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 కని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని పుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప గుడు 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 కని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని నా కుడికాలు నీ ఇంట్లో పెట్టినంకుల్లో పెట్టినంక సిరి సంపద సంబూరం గల్గునింకా నిన్ను గన్నోలే కన్నులు అనుకుంటుల్లో ఈ కష్టాల్లో భాగాలు పంచుకుంటా సుఖ పొద్దుకే నిద్రలేసి సుఖాల ముక్కులా కిట్లేసి సుఖాలే నిన్ను నన్ను చూసి మురిసిపోయేలా నీతో కలిసి నా 7 జన్మాలు నీకిచ్చుకుంటా నీ తోడులో నన్ను నే మెచ్చుకుంటా ఈ పుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప గుడు 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 గని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని పుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప గుడు 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 గని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసలకనే కి పెట్టి గింజుకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే చీచి సిగ్గలేని మొగుడు గారండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకండా వై గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు తండా పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఏం చేస్తా
గోదావరి గట్టు మీద రామసలకావే